మార్గశిర మాసం అంటేనే శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు. లక్ష్మీదేవిని శ్రేయస్సు మరియు సంపద యొక్క దేవతగా పిలుస్తారు. ఈ రెండు విషయాలు ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ ప్రాథమికంగా ఉన్నాయి. అయితే లక్ష్మి తన కృపను 8 రకాలుగా చూపుతుందని కొంతమందికే తెలుసు. ప్రతి రూపానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉన్నది. వీటన్నింటి పేర్లను కలిపి అష్టలక్ష్మిగా పూజిస్తారు. శక్తి స్వరూపిణి, జీవాన్ని ఇచ్చే మరియు దైవిక శక్తి ప్రతి జీవిలోనూ నివసిస్తూ ఉంటుంది మరియు అంతర్గతంగా స్త్రీలింగంగా ఉంటుంది. లక్ష్మి ఆమె అందం మరియు ఆకట్టుకునే లావణ్యానికి ప్రసిద్ధి చెందింది. ఇది శక్తి యొక్క అత్యంత ముఖ్యమైన వ్యక్తీకరణలో ఒకటి. ఈ దయగల స్త్రీలింగ దేవత అదృష్టం నుంచి శ్రేయస్సు వరకు ప్రేమ మరియు ఆనందం కూడా లక్ష్మికి జమ చేయబడుతుంది. అష్టలక్ష్మి పేర్లతో పాటు వాటి ప్రాముఖ్యత మరియు అర్థాన్ని తెలుసుకుందాం. మొదటిగా ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి లక్ష్మి యొక్క అత్యంత ఆదిమ రూపమని నమ్ముతారు మరియు ఆమె కోరుకునే వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆమె ఆదిమ రూపం ఒకరి లక్ష్యాన్ని తెలుసుకోవడం మరియు దానిని సాధించడానికి ఏమి చేయాలో అర్థం చేసుకోవడం సూచిస్తుంది. అందుకనే ఆమె ప్రజలకు అవసరమైన భౌతిక సంపదను అందిస్తుంది. ఈ దేవత సముద్రం యొక్క గొప్ప మథనం సమయంలో పిలువబడింది మరియు ఆమె విముక్తిని అందించడానికి ప్రసిద్ధి చెందింది. భృగు మహర్షి తన నిద్ర నుండి మేల్కొలపడానికి ఈ దేవతను వేడుకొన్నాడని చెప్పబడింది. ఎందుకంటే ఆమె విశ్వవ్యాప్త వ్యవహారాలలో చివరిసారిగా జోక్యం చేసుకుని చాలా కాలం అయింది. అస్తిత్వం అంతా ఆదిలక్ష్మి తల్లి గర్భం నుండి ఉద్భవించింది మరియు ఆమె అన్ని దేవతలు మరియు దేవతల సృష్టికర్తని నమ్ముతారు. అందువల్ల దేవత సంతానోత్పత్తి వివాహిత స్త్రీతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ప్రేమ మరియు కోరికను సూచించే ఎరుపు పువ్వులను ఆమెకు అందించడం సాంప్రదాయం. శ్రీ మహావిష్ణువుతో పాటు ఈ విశ్వంలో సకల సంపదలు ఎక్కడ నివసిస్తాయో ఆమె కూడా అక్కడే నిలిచి ఉంటుంది. ఇక ధనలక్ష్మి రూపం. ఈమె సంపదకు అర్థం. ఇది డబ్బు, కీర్తి లేదా అధికారాన్ని సూచిస్తుంది. కానీ దాని ప్రధాన భాగంలో అంతర్గతం బలం మరియు తెలివిని కూడా కలిపి ఉంటుంది. ధనలక్ష్మి 8 అష్టలక్ష్మి పేర్లలో మానవునకు ఈ వైపు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె దివ్య కృపచే తాకినప్పుడు అది మనకు సంపద మరియు శ్రేయస్సు యొక్క సమృద్ధిని ఇస్తుంది. హిందూ పురాణాలలో ధనలక్ష్మి సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవతగా చెప్పబడింది. విష్ణువు డబ్బుపై అతని అభిప్రాయం కోసం ఆమె కోపంగా ఉన్నప్పుడు ఆమె కథ ప్రారంభమవుతుంది. ఇది జరిగినప్పుడు ఆమె వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్ళింది. ఆమె వెళ్ళిన వెంటనే విష్ణువు ఆమెను భూమికి వెంబడిస్తాడు. అడవులలో నివసించే పేదవాడు అవుతాడు. ఒకరోజు వారు మళ్ళీ కలుసుకున్నారు. కానీ విష్ణువు సమృద్ధిగా లేనందున ఇప్పటికీ రాజీ పడలేకపోయారు. దురదృష్టవశాత్తు అతను కుబేరుని నుండి అప్పు తీసుకున్నాడు. అతను బయలుదేరే ముందు విష్ణువు రుణం తీర్చుకోవాలని పట్టుపట్టాడు. కొన్నాళ్ళు ప్రయత్నించినా అప్పు తీర్చలేక చివరికి డబ్బుకు ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకున్నాడు. అతని భార్య ధనలక్ష్మి అతనికి సంపదను అనుగ్రహించి అతని అన్ని శుభాలకు రుణపడి ఉండేది. అందువల్ల ధనలక్ష్మి సంపద యొక్క దేవత మరియు లక్ష్మీ అవతారము. శ్రమించే మరియు డబ్బుకు విలువ ఇచ్చే వారిపైన తన ఆశీర్వాదాలను అందజేస్తుంది. అది వారిని సమృద్ధి వైపు నడిపిస్తుంది. ఆమె విశ్వంలోని అన్ని సంపదల స్వరూపిణి మరియు ఆమె తన అనుచరులకు ఆర్థిక అడ్డంకులను అధిగమించడం ద్వారా జీవనోపాధి ఇస్తుంది. ఇక ధాన్యలక్ష్మి. సమృద్ధిగా ఉండే దేవత ధాన్యలక్ష్మి.
భక్తులకు సమృద్ధిగా పంటలను ప్రసాదిస్తుంది. భక్తులు తాము స్వీకరించిన ప్రతి దానికి మెచ్చుకోవడం ద్వారా ఆమె దాతృత్వాన్ని తిరిగి చెల్లిస్తారు. తినడానికి ముందు లేదా ఆకలితో ఉన్నవారికి ఆహారం పంచే ముందు ఆమెను గౌరవిస్తారు. మహాభారత కాలంలో పాండవులు వనవాసం చేసినప్పుడు వారికి ఆహారం దొరకడం కష్టమైందని హిందూ పురాణాల్లో చెప్పబడింది. అప్పుడు ధనలక్ష్మీదేవి వారిని ఆశీర్వదించి ఈ కాలంలో జీవించడానికి తగినంత ఆహారం ఉండేలా చూసింది. వారు మళ్ళీ ఆకలితో ఉండకుండా నిత్యం ఆహారాన్ని ఉత్పత్తి చేసే చెక్క గిన్నెను అందించడం ద్వారా ఆమె వారికి సహాయం చేసింది. ప్రతి వ్యక్తికి విచక్షణారహితంగా ఆహారం ఇస్తూ ప్రకృతి మాత అందించే ఆహారానికి మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలో ధాన్యలక్ష్మి గుర్తు చేస్తుంది. మనం ధనవంతులమైన పేదవారమైన ఆకలితో ఉన్నప్పుడు ఈ లక్ష్మీ అవతారం మనకు ఆహారాన్ని అందిస్తుంది. ధనవంతులు లేదా తక్కువ అదృష్టవంతులు పట్ల ఆమెకు ఎటువంటి పక్షపాతం ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవించడానికి తన ఆశీర్వాదం అవసరమని ఆమెకు తెలుసు. తరువాత గజలక్ష్మీదేవి. గజేంద్రుడు అంటే ఏనుగు మరియు లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కలిసి విష్ణువును పూజించే ప్రార్థనలో నిమగ్నమై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మి కంటే గజేంద్రుడు కొంచెం నెమ్మదిగా ఉంటాడు. దీని అర్థం అతను ఆమె చేసినన్ని వేడుకలు ఒకేసారి నిర్వహించలేడు. కానీ విష్ణువు అది చూసినప్పుడు గజేంద్రుడు ఆమె కంటే నిదానంగా ఉండడం వల్ల నిరుత్సాహపడకుండా ఉండడానికి ఆమె సహాయాన్ని కోరాడు. అప్పుడు లక్ష్మీదేవి పూర్తిగా భిన్నమైన రూపాన్ని ధరించింది. దీనినే గజలక్ష్మి అని పిలుస్తారు. ఈ అష్టలక్ష్మి పేరు యొక్క అర్థం ఏనుగు లక్ష్మి. అందువల్ల గజలక్ష్మిగా ఆమె దివ్య రూపము ఆహారం కోసం పశువులు పెంపకంపై ఆధారపడిన ఆమె అనుచరుల అవసరాలను తీరుస్తుంది. జీవనోపాధి మార్గాన జంతువులతో పనిచేసేవారి అవసరాలను తీర్చడం గజలక్ష్మి ఈ జీవులు ఎంత విలువైనవో అందరికీ గుర్తు చేస్తుంది. వారికి హాని లేదా దోపిడీ చేయవద్దని, బదులుగా వారికి ప్రేమ, సంరక్షణ మరియు గౌరవం ఇవ్వాలని ఆమె వారికి గుర్తు చేస్తుంది. తరువాత సంతానలక్ష్మి. అష్టలక్ష్మి పేర్ల జాబితాలో తదుపరి సంతానలక్ష్మి. ఆమె తన అనుచరులకు సంతానం మరియు కుటుంబ అదృష్టాన్ని అనుగ్రహిస్తుంది. సంతానలక్ష్మి ఆరాధకులు ఆరోగ్యవంతమైన పిల్లలతో దీర్ఘాయువుతో ఆశీర్వదించబడతారు. ఈ దేవత యొక్క రూపం సంతానోత్పత్తికి ప్రతీక మరియు పిల్లలు లేని జంటలకు పిల్లలను కలిగిస్తుంది. తల్లిదండ్రులను ఒక పవిత్రమైన బాధ్యతగా చూసే లేదా పిల్లలను కలిగి ఉండటం జీవితంలో నిజమైన ఆశీర్వాదంగా భావించే కుటుంబం కోసం ఆమె వారి కోరికలను నెరవేరుస్తుంది. సంతాన తోబుట్టువులను కోరుకునే శిశువుల నుండి అభ్యర్థనలను వింటుంది. ఆరాధనకు బదులుగా వారి కోరికలను వారికి అందజేస్తుంది. తరువాత ధైర్యలక్ష్మి లేదా వీరలక్ష్మి. ధైర్యలక్ష్మి అని కూడా పిలువబడే వీరలక్ష్మి శౌర్య అవతారం. వీర అంటే పరాక్రమం లేదా ధైర్యం, విశ్వాసం, సంకల్పం మరియు పట్టుదల అనే ఈ లక్షణాలను మనకు అందజేసే అష్టలక్ష్మి రూపానికి ఇచ్చిన పేరు ధైర్యలక్ష్మి. మీ జీవితంలో ఎదురయ్యే అత్యంత సవాలుగా ఉన్న అడ్డంకిని కూడా అధిగమించడానికి ఈ లక్షణాలు అవసరం. పూర్వకాలంలో భోజరాజు అనే రాజు ఉండేవాడు. అతను తన రాజ్యాన్ని ఎలాంటి వ్యతిరేకత లేకుండా పరిపాలించేవాడు. అతని పౌరులు ఉల్లాసంగా మరియు తృప్తిగా ఉన్నారు. భూమి అంతటా ఉన్నతమైన ఆనందంతో ఉన్నారు. రాజు లక్ష్మీదేవి భక్తితో ఉండేవాడు. దీని కారణంగా ఆమె తనను ఎప్పటికీ విడిచిపెట్టలేదని అతను నిర్ధారించాడు. అతని కలలో లక్ష్మీదేవి అతనికి కనిపించింది మరియు తన 8 అవతారాలలో 7 అతని రాజ్యం నుండి వెళ్ళిపోవాలని చెప్పింది. అతను తనకు అత్యంత అవసరమని భావించే ఎవరినైనా ఎంచుకోమని చెప్పింది. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రాజు తన నిర్ణయం
తీసుకున్నాడు. ప్రజలను పరిపాలించడానికి అవసరమైన బలం మరియు ధైర్యాన్ని నిలుపుకోవడం కోసం అతను ధైర్యలక్ష్మీదేవిని ఎన్నుకున్నాడు. నిజంగా తెలివైన నిర్ణయం. జీవితం మనపై విసిరే వాటిని అధిగమించడానికి అవసరమైన నిర్భయతను ఆమె ఇస్తుంది. ముఖ్యంగా ఆమె ప్రతికూల సమయాల్లో కూడా సానుకూలంగా మరియు దృఢ నిశ్చయంతో ఉండటానికి ప్రయత్నించే వారికి అనుకూలంగా ఉంటుంది. తరువాత విద్యాలక్ష్మి. అష్టలక్ష్మి పేర్ల జాబితాలో తదుపరి విద్యాలక్ష్మి. ధనం వస్తుంది పోతుంది, కానీ జ్ఞానం ద్వారా ఆమె నుండి సంపద వస్తుంది. ఈ జ్ఞానం జ్ఞానోదయం సాధించడంలో మరియు తనను తాను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇదే నిజమైన సంపద అని ఆమె నమ్ముతుంది. లక్ష్మి యొక్క ఈ అవతారానికి మానవుని మనస్సు ఎలా నియంత్రించాలో తెలుసు. తరువాత అది తన స్వీయ విలువలను అన్వేషిస్తుంది. ఎందుకంటే ఇది జరిగినప్పుడే మనం నిజమైన ధనవంతులం. విద్యాలక్ష్మి తెల్ల కమలంపై కూర్చుని ఉంటుంది. ఆమె 2 చేతులలోనూ తామరపూలు ఉంటాయి. మిగిలిన 2 చేతులు అభయం మరియు వరముద్రలతో మనకి అమ్మవారు దర్శనమిస్తారు. అష్టలక్ష్మిలో తర్వాత లక్ష్మి విజయలక్ష్మి. విజయ అంటే విజయం. ఈ లక్ష్మి స్వరూపం జీవితంలోని అన్ని కోణాల్లోని విజయాన్ని సూచిస్తుంది. కేవలం యుద్ధంలోనే కాదు, జీవితంలోని ప్రధాన పోరాటాలు మరియు చిన్న చిన్న యుద్ధాలలో కూడా జీవితంలోని ప్రతి అంశంలోనూ విజయలక్ష్మిని ఆరాధిస్తారు. విద్య రానర్ అనే వ్యక్తి దేవిని హృదయపూర్వకంగా పూజించాడు. కానీ తన జీవితంలో విజయం సాధించాలని ఎంత ప్రార్థించినా అది జరగలేదు. అతను తీవ్రంగా ప్రార్థించడం కొనసాగించాడు మరియు చివరికి భౌతికవాదం యొక్క గొలుసుల నుండి విముక్తి పొందాడు. ప్రాపంచిక విషయాల నుండి నిర్లిప్తతతో పరిత్యాగం వస్తుంది. ఈ విధంగా దేవి అతనికి విస్తారమైన సంపదను అనుగ్రహించింది. ఈ సంపదలు అతనికి అంతగా అర్థం కానప్పటికీ అతను కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించడానికి తనను తాను అంకితం చేసుకున్నాడు. దీనినే విజయనగర సామ్రాజ్యం అని పిలుస్తారు. కష్ట సమయాలలో వ్యక్తులకు సహాయం చేయడానికి విజయలక్ష్మి స్వయంగా వ్యక్తమవుతుంది. కష్టాలను ఎదుర్కొంటూ సానుకూల దృక్పథాన్ని కొనసాగించే వారిని ఆమె అభినందిస్తుంది మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోరుకునే వారికి మార్గదర్శకత్వం అందిస్తుంది. లక్ష్మీదేవి రక్షణ మరియు పోషణ రెండింటినీ కలిగి ఉంటుంది. ఆమె భక్తులకు అవసరమైన వాటిని అందిస్తుంది. అదే సమయంలో కష్టపడి మరియు పట్టుదలతో పనిచేసేవారికి ప్రోత్సహిస్తుంది. ఆమెను సంతోషపెట్టడానికి పరిశుభ్రతను కాపాడుకోవడం, పువ్వులు సమర్పించుకోవడం, దీపం వెలిగించడానికి మరియు ప్రార్థనలు చేయమని ప్రోత్సహిస్తారు. ఎందుకంటే ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు. ఆమె రోజులో ఏ రూపాన్ని తీసుకున్నా ఇది చేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఏదైనా అష్టలక్ష్మి రూపాలలో లక్ష్మిని చేరుకోవాలంటే ప్రార్థన ద్వారా భక్తి అనేది అత్యంత ప్రభావితమైన మార్గం. శ్రీమాత్రే నమః.